అసలు ఎన్ని అద్భుతాలంటే మాటల్లో చెప్పలేనిది. నిన్నటి చొల్లంగి అమావాస్య రోజున సాలిపురుగు వచ్చి ఆ విశ్వనాథునికి గొడుగు వలె గూడు కట్టి ప్రార్థించింది. ఈరోజు మాఘశుద్ధ పాఠ్యమి పర్వదినాన్ని పురస్కరించుకొని సాక్షాత్తు ఆ నాగేంద్రుడే వచ్చి విశ్వనాథుడిని అర్చించి ఆయన కంఠాహారంగా సుమారు 2 గంటలు నిలిచి భక్తులకు దర్శనమిచ్చింది. మొన్న కనుమ పర్వదినాన్ని పురస్కరించుకొని నందీశ్వరుడు ఆ విశ్వనాథుని ముందు నిలబడి 1 గంట పాటు స్వామివారిని వీక్షించి స్వామివారి ముందు మోకాళ్ళ మీద కూర్చొని రంకెలు వేస్తూ స్వామిని అర్చించాడు. ఇలా మా మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేటు సమీపాన వెలసిన విశ్వనాథుని ఆలయంలో ప్రతిరోజు ఏదో ఒక విశేషమే. ఈ ఆలయము మరో శ్రీకాళహస్తి అని ఇక్కడ స్వామివారి లీలలను చూసిన భక్తులు నిస్సంకోచంగా అనుకోవడం ఇంకో విశేషం. మీరు చూస్తున్నారు కదా, ఎంత అదృష్టమండి ఇది. మీరు గనుక ఆ శివయ్యను నమ్ముతున్నట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మన వీడియోని మీకు వీలైనంత మందికి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఇంతటి అద్భుతమైన దృశ్యాన్ని చూసి తరిస్తారు కదా. మరి తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ.